న్యూస్ జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తున్నామని చింతపల్లి పాత్రికేయులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో జర్నలిస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు దాడి చేసిన విషయం విదితమే. ఇలాంటి దాడులు అధికార పార్టీ ప్రోత్సహించడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పనిచేసే మీడియాపై దాడి చేయడం, దుర్భాషలాడటం మంచిది కాదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వారు ప్రజా జీవితంలో ఉన్నట్లేనని, ప్రజా జీవితంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని అన్నారు. వాటిని మీడియాలో రావడమే తప్పనడం మంచిది కాదని అన్నారు. ఏ విమర్శనైనా సద్విమర్శగా తీసుకోవాలంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా దాడి చేసిన వారిపై పోలీసులు కఠినమైన కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పాత్రికేయుల భద్రతపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వెంటనే వారికి శిక్ష పడేలా చేయాలని ఈ సందర్భంగా మాట్లాడారు. నిన్న శనివారం జరిగిన పాత్రికేయుడిపై దాడిని మేము చింతపల్లి ప్రెస్ క్లబ్ తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. దేశంలోనే ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి జర్నలిస్టుకి ఏర్పడుతుందని మేము అనుకోలేదు. మేము పార్టీలకు అతీతంగా మేము న్యూస్ కవరేజ్కి వెళ్తూ ఉంటాం. దేశంలోనే 4వ స్తంభం 4th ఎస్టేట్గా గుర్తించిన ప్రభుత్వం ఇంత దారుణం జరుగుతుంటే వారిని ఇంకా అరెస్ట్ చేయకుండా ఉండడం చాలా విచారకరం. దీని విషయంలో దాడి చేసిన వ్యక్తులను తీవ్రంగా వారిని శిక్షించి కోర్టు ఆదేశాల ప్రకారం వారిని కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకూడదు. జర్నలిస్టులను భయాందోళనకు గురి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. మేము ప్రాణాలు తగ్గించి మేము మీ అన్ని రాజకీయ పార్టీల తరపు నుంచి మేము మీకు సర్వీస్ ఇస్తున్నాం. ఇటువంటి దాడులు వెనుక ఎవరైనా కుట్రలు ఉన్నాయా ఏంటున్నాయో అయితే మాకు తెలియదు, కానీ అటువంటి ఏమైనా విరమించుకుంటే మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో అన్ని పాత్రికేయ సంఘాలన్నీ కూడా కలిపి ఇంకా మున్ముందు తీవ్రమైన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి సుప్రీంకోర్టు ఆదేశాలను జ్ఞాపకం చేసుకొని దాడి చేసిన వ్యక్తుల్ని శిక్షిస్తారని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు చేసినటువంటి తీర్పు ఆధారంగా విలేకరులపై ఎవరు దాడి చేసినా వారికి 50,000 జరిమానా అలాగే 5 ఏళ్ల కఠిన శిక్ష విధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ తీర్పుని ఖచ్చితంగా తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టు ఐక్యత కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.